ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనములు. ఆయన దేవుని యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి సృష్టి ఆరంభం నుంచే ఉన్నారు. ఆయన ఈ సృష్టి అంతటిని కూడా నిర్వహించుచు దేవాది దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తమై ఆయన శ్రమపడి శిలువ మరణం పొంది మనందరి పాపములు శుద్ధీకరణం చేయడానికి ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళారు. ఆ తర్వాత దేవాది దేవుని కుడి పార్శ్వమున ఆయన కూర్చుండి ఉన్నారు. అంత గొప్ప దేవాది దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము కాబట్టి ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ప్రభువైన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన దేవుని కుమారుడని నమ్ముతారో అలాంటి వారికి పరలోక రాజ్యంలో ఆయన స్వాస్యాన్ని అనుగ్రహిస్తారు. ఆ పరలోక రాజ్యంలో ఆయన స్వాస్య భాగం మనందరం కూడా అవడానికి, ఆయన పరలోక రాజ్యంలో మనందరము కూడా భాగస్వాములు అవడానికి, ప్రభువైన యేసుక్రీస్తు మహిమను మనందరము కూడా పొందుకొనడానికి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి మనందరికీ కూడా సహాయం చేయనుగాక. ఆయన మహిమ మనకి ఎల్లప్పుడూ తోడై ఉండి నిరంతరము మనల్ని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.